నడి రోడ్డు మీదన ఆర్టీసీ బస్సుని ఆపి అందులో ఉన్నటువంటి డ్రైవర్ని సిబ్బందిని కొట్టడానికి ముందుకు వచ్చేటటువంటి ఘటనలు మద్యం తాగిన మత్తులో చేస్తున్నారా, అహంకారంతో చేస్తున్నారా అన్నది తెలియనటువంటి అంశం. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం, ఆయనకేం సంబంధం ఉన్నది ఈ కేసు. బట్ ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ డ్రైవర్తో పాటు ప్రయాణికుల మీద కూడా దాడి చేసినటువంటి ఘటన సంచలనం సృష్టించింది. మద్యం తాగిన మత్తులో చేశారా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేశారన్న తేలదు. ఉండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోలేదంటూ ఆర్టీసీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి వ్యవహారం. అసలు ఏం జరిగింది అన్నటువంటిది విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక బస్సు మీద దాడి కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఉన్మాదపు చేష్టలు కానీ దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. పడిపోయి రెండు పార్లు ఆపేసి సౌకర్యం ఎలా తెల్లదా ఏంటి తాగొచ్చాడు రోడ్డు మీదకి.